ఎందుకంటే ఎలక్షన్ల ప్రచారం అయిపోతుంది ఇంకొక అర్ధగంటనే. ఇక ఈ అర్ధగంట తర్వాత యూసుఫ్ కూడా గల్లీలలో మైకులు బంద్ అవుతాయి, లొల్లి బంద్ అవుతుంది, ఇంటింటికొచ్చుడు బంద్ అవుతుంది, ఓటు అడుగుడు బంద్ అవుతుంది, అన్ని బంద్ అవుతాయి. మీకు నేను ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నా ముగించే ముందు, మీరు ఎల్లుండి ఓట్లకు పోయే నాడు ఒకటే ఒక్కటి గుండె మీద చేసుకోండి, ఆలోచించుకోండి. ఈ మైకుల లొల్లి బంద్ అయినాక, ఈ మొత్తం ఓట్ల లొల్లి బంద్ అయినాక, ఓట్లు అడిగే లొల్లి బంద్ అయినాక గుండె మీద చేసుకోండి, మీ కుటుంబ సభ్యులతో కూర్చోండి, ఆలోచించండి. 10 ఏళ్ల కేసీఆర్ ప్రభుత్వం బాగుంటే మాగంటి సునీత గోపీనాథ్ గారికి బ్రహ్మాండంగా కారు గుర్తు మీద ఓటేసి గెలిపించండి. లేదు అనుకుంటే మీ ఇష్టం. కానీ ప్రజాస్వామ్యంలో తీర్పు చెప్పాల్సింది మీరు, న్యాయం చేయాల్సింది మీరు. మంచిగా పనిచేసేటోళ్లను, మీకోసం పనిచేసిన మాగంటి గోపీనాథ్ లాంటి నాయకుడు 11-12 ఏళ్లు మీకోసం కష్టపడ్డ నాయకుడు ఇవాళ మన మధ్యలో లేడు. ఆయన బతికుంటే ఇంకో 3 ఏళ్లు మీ ఎమ్మెల్యేగా ఆయన్నే ఉంటుండే. అనుకోకుండా ఆరోగ్యం బాగలేక ఆయన చనిపోవడం వల్ల ఇవాళ ఆయన శ్రీమతి, ఆయన భార్య, ఆయన పిల్లలు ఇవాళ మీకోసం, మీ మద్దతు కోసం ఒక ఆడబిడ్డ మీ ముంగటికి వచ్చింది, గోపీనాథ్ భార్య. మరి ఆమెను ఆశీర్వదిస్తారా లేదా మీ చేతుల్లోనే ఉంది. అవతలోడిచ్చే పైసలకు ఆశపడతారా? 3 ఏళ్లు మళ్ళొక్కసారి కాంగ్రెస్ కి ఇచ్చి మళ్ళా మన జీవితం ఖరాబ్ చేసుకుందామా? హైదరాబాద్ ను ఖరాబ్ చేసుకుందామా? మళ్ళీ మాయ మాటలు నమ్మి మోసపోదామా? ఆలోచించండి.